పిల్లలకి చాలా నచ్చే ఖర్జూరకాయ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి పండగకి అంతా చేసుకోవచ్చు. 15 మినిట్స్లో తయారైపోతుంది. క్రిస్పీగా ఎలా రావాలో అంతా చూపిస్తాను. నా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇష్టంగా తింటారు. 1 నెల నిలువ పెట్టుకోవచ్చు. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్స్ పల్లీలు వేసుకుందాము. పల్లీలను బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోగా వరకు బాగా వేగుతుంది. అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనము పిండి కలుపుకునే ప్రాసెస్ చూద్దాము. పిండిలోకి సాల్ట్ వేసుకుందాము. లైట్గా వేసుకోండి, చాలా ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు నెయ్యి, ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇలా మనము నెయ్యి వేసి కలుపుకునే దానివల్ల క్రిస్పీగా వస్తాయి మన ఖర్జూరకాయలు. ఇలా పిండినంతా వేసి కలుపుకోండి నెయ్యిని బాగా. చూడండి, ఇలా పట్టుకుంటే ఉంట మాదిరిగా రావాలి. ఇంకా బాగా కలుపుకొని చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము వాటరు కొద్దిగా పోసుకొని కలుపుకుందాము. మరి గట్టిగా కలుపుకొద్దు, మీడియంగా కొంచెం. చూడండి, కలుపుకోనాను. ఇప్పుడు మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాము. పల్లీలు మనము వేయించి ఆరబెట్టినాము. చూడండి, ఇప్పుడు ఇట్లా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు మనము ఒక జార్లోకి వేసుకుందాము. ఇలా జార్కి వేసుకున్నాక ఏలక బూరెలు వేసుకుందాము. 4 తీసుకొని దాని పొట్టంతా తీసి వేద్దాము. ఇప్పుడు శనగపప్పు కొద్దిగా తీసుకుందాము.
ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము. కచ్చా పచ్చగా చేసుకోవాలి. చూడండి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు అంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకా కొంచెం మిగిలింది కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని వేసుకుందాము. చూడండి బెల్లంని నేను బాగా కొట్టి వేస్తాను. మరీ నున్నగా కొట్టాల్సినంత కూడా అవసరం లేదు. ఇలా కొట్టి వేసుకోవాలి. అంతటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము పూరీలు మాదిరిగా దుద్దుకుందాము. మన ఖర్జూరకాయల మోల్స్ ఉంటుంది కదా, ఆ మోల్స్కి ఎంత సైజు కావాలో అంత సైజు మనము పూరీలు మాదిరిగా చేసుకుందాము. ఇలా చూడండి నేను పూరీ మాదిరిగా చేసుకున్నాను. ఇప్పుడు ఇంత వేసుకొని మనం గ్రైండ్ చేసుకోండి పిండిని ఇందులోకి వేసుకుందాము. బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాము, లేకపోతే పైనకి వచ్చేస్తుంది. పైకి వస్తే నూనెలోకి వేస్తే అది పగిలిపోతాయి, మళ్ళీ నూనె అంతా వేస్ట్ అవుతుంది. ఇలా చేసుకొని వేస్ట్ అంతా తీసేద్దాం. పిండిని అంతా తీసేయండి. కావాలంటే పెట్టుకోవచ్చు. చూడండి షేప్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకుందాము. చూడండి ఆయిల్ చాలా కూడా వేడి కావద్దు. చూడండి ఆయిల్ కూడా చాలా వేడి కాలేదు. ఇలా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము. ఇలా వదులుకుందాం కదా. ఇప్పుడు ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పుకుందాం. మనము ఇలా తిప్పుకోవాలి. రెండు సైడ్లు ఇట్లా తిప్పుకొని కలుసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకుందాము. చూడండి ఇలా కాలిండాయి తీసుకుందాము. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది అని. చూడండి చాలా క్రిస్పీగా ఉంది.
టేస్ట్ కూడా సూపర్ ఉంది. మిల్క్ పౌడర్తో మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: షుగర్ 2 కప్స్, మిల్క్ పౌడర్ 1 కప్, నెయ్యి 3 కప్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక ప్లేట్ తీసుకొని 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతటిని కలుపుకుందాము. ఇలా కలుపుకునే దానివల్ల మనము పాకంలోకి వేసినప్పుడు గడ్డలుగా లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా మనము బ్రెడ్ పౌడర్ మాదిరిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. బాగా మిక్స్ అయింది చూడండి. తర్వాత మనము నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, 3 కప్స్ తీసుకున్నాను. నెయ్యి తీసుకొని ఇంకొక సైడు ప్యాన్ పెడదాము. ప్యాన్ పెట్టి షుగర్ పాకం చేసుకుందాము. చూడండి, 2 కప్స్ షుగర్ వేసి 1 కప్ వాటర్ పోదాము. ఒక చిన్న కప్పులో తీసుకోండి వాటరు. తర్వాత అంతటినీ కలుపుదాము. చూడండి, ఇలా చక్కెర అంతా కరిగింది. ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత చూడండి, ఇలా తీగ పాకం రావాలి. చూడండి, ఇలా ఒక తీగ రావాలి, నేత పాకం. అయినాక ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ కలుపుకుంటాం కదా, ఆ పౌడర్ అంతా వేద్దాము. కొంచెంగా వేసుకోండి. కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇంత అయినాక కలుపుతానే ఉండాలా, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఉండండి. వేసుకొని కలుపుకుంటూ ఉండండి నెయ్యి. మనము నెయ్యి వేసుకుంటూ ఉండాలి. పైన నెయ్యి కనిపించకూడదు, అంతా పీడ్చుకోవాలి. చూడండి, ఇలా వదలకూడదు, కలుపుతానే ఉండాలి. చూడండి, పైన బురుగ్గా వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. బిస్కెట్ కలర్ రావాలి. అయినాక మనకి మిగిలిన నెయ్యి అంతా పైన పోసుకుందాము. పోసుకొని కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నెయ్యి అంతా పూసుకొని ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా బిస్కెట్ కలర్ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము చేతిలో పట్టుకొని ఉంట మాదిరిగా చేసినప్పుడు ఉంట కావాలి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము వేరే గిన్నెలోకి ఉంచుకుందాము. చూడండి, ఇలా అయింది. దానివల్ల నేను ఇప్పుడు ఉంచుకున్నాను. చూడండి, ఇదైతే ఒక నైట్ అంతా ఆరాలండి. ఒక నైట్ ఆరినాక తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, నేను షేప్ బాగా వస్తుంది అనేసి నెక్స్ట్ దీంట్లో చేంజ్ చేస్తే నేను చూడండి ఆరినాక ఇలా ఉంటుంది. ఇలా తీసి ఇప్పుడు మనము షేప్స్ కట్ చేద్దాము.
చూడండి ఇలా షేప్స్ కట్ చేయను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను చూడండి. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను శనగపిండి మైసూర్ పాకు ఎలా చేయాలో చూపిస్తాను. తయారీ విధానం: ఒక కడాయిలో 2 కప్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇంకొక స్టవ్లో ఒక కడాయి పెట్టుకోండి. తర్వాత 1 కప్ షుగర్ వేయండి. కొంచెం పాకానికి తగ్గట్లు వాటర్ పోసుకుందాము. అంతటిని బాగా కలపండి. అంతా కలిపిన తర్వాత చూడండి ఇలా తీగ పాకం రావాలి, లేత తీగ పాకం. అంతా అయినాక శనగపిండి 1 కప్ వేయండి. అంతటిని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి, ఉంటలు లేకుండా. బాగా కలుపుకున్నాక చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఒక సైడ్ ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆయిల్ని హీట్ అయినాక ఇందులోకి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి ఒక్కొక్క గంటి వేసుకొని కలబెడతా ఉండాలి. సిమ్లో పెట్టుకోండి, లేదంటే కింద అడుగంటుతుంది. చూడండి ఇలా అయిన తర్వాత ఆయిల్ పోసుకుంటా కలుపుకుంటా ఉండాలి. తర్వాత మనం ఒక బౌల్లోకి ఆయిల్ వేసుకొని దాంట్లోకి తీసుకుందాము. చూడండి ఇలా బుడ్లుగా వస్తుంది చూడండి. తీసుకున్న తర్వాత దాన్నంతా ఇప్పుడు ఒక నైఫ్ పెట్టుకొని మనము షేప్స్ కట్ చేసుకుందాము. ఆర్నంగా కట్ చేసుకుంటే బాగుండదు. చూడండి ఇలా కట్ చేసుకొని ఆరనివ్వండి. ఆరినాక ఇలా మనము తీసుకొని సర్వ్ చేసుకుందాము. Thank you watching my channel.